హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న దండండి ఈరోజు నేను తయారు చేసింది. మీకు అందరికీ ఎలా తయారు చేశానని చూపించబోతున్నాను. బ్లాక్ థ్రెడ్తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లో మనకి దగ్గరగా దొరికే వస్తువులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంటే వస్తువులు అంటే ఇక్కడ ఇదో అండి, ఇవి నేను చిన్న చిన్న డాలర్స్ అండి. మామూలుగా ఈ 1 గ్రామ్ గోల్డ్ షాప్లో దొరికాయండి. ఇది ఒక్కొక్కటి వచ్చి 50 రూపీస్ అండి. ఇది వాళ్ళు 75 చెప్పారు. నేను 50 రూపీస్ చేసి ఒక 10 తీసుకున్నానండి. అందులో చిన్న సైజు కూడా తీసుకున్నాను. ఇవి బ్లాక్ థ్రెడ్ అంటే చాలా ఇష్టం అండి నాకు, దండలంటే. అందుకనేసి నేను తీసుకొని వీటిని ఒకసారి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే ఆ టైం వచ్చేసిందండి, ఆ దండ కూర్చుకునే టైము. ఇదోనండి, మీకు కూడా చూపిస్తూ ఈ వీడియో తీస్తున్నాను. ఇందుకు కావాల్సింది ఇలా ఒక బ్లాక్ థ్రెడ్ అండి, సిల్క్ థ్రెడ్. ఈ సిల్క్ థ్రెడ్ తీసుకొని మనము ఎంత కావాలో మనకు సైజుని అనుకోవాలండి. ఫస్ట్ మన మెడకి, నాకైతే ఈ డైరీ బుక్కి కరెక్ట్గా సరిపోతుంది అనుకునేసి దీనికి ఇలా చుడుతున్నానండి. ఇలా మనము నేనైతే 120, 100 తీసుకోవచ్చు. 100 అయినా కూడా అది కొంచెము జడ అల్లేటప్పుడు కొంచెం తగ్గుతాయని 120 థ్రెడ్స్ ఇలా చుట్టానండి. ఇదో అండి, చుట్టి బాగా కరెక్ట్గా వచ్చిన తర్వాత ఈ సైడ్లో మనం కట్ చేసుకోవడం అండి. దీన్ని కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఈ సిల్క్ థ్రెడ్ కదండి, ఒక్క దారం పోగిపోయిందంటే కూడా మొత్తం వెళ్ళిపోతుంది. అందుకని నీట్గా కట్ చేసుకొనేసి మనము ఆ పోగులనంతా బాగా నైస్గా అండి ఇలా తీసి దానికి కొంచెం ఫెవికాల్ అండి గమ్ వేసి అతికిచ్చేసేయాలి. ఎందుకంటే ఆ పోగులన్నీ సపరేట్ పోకుండా కొద్దిగా ఫెవికాల్ తీసుకొనేసి మనం దానికి ఇలా అనేసి పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే కొంతసేపు అవన్నీ బాగా అతుక్కొని మనకి పోగులు సపరేట్గా రాకుండా ఉండిపోతాయి. ఇదోనండి, ఇలా బాగా మనం ఇట్లా కొంచెం గమ్ము కొంచెం ఎక్కువగా వేసుకొని పెట్టేస్తే ఇలా నలిపేస్తే చాలండి. మనకి ఆ పోగులు సపరేట్గా అలాగే ఉండిపోతాయి. ఈ విధంగా నేను ఒక 3 వరుసలండి, మనం జడ అల్లుకోవడానికి 3 కావాలి కదండి, 3 పాయలు. ఆ విధంగా నేను ఈ థ్రెడ్ని కూడా 3 తయారు చేసుకున్నానండి. మనకు దండ అల్లుకునేటప్పుడు కొంచెం బాగా బ్లాకిష్గా ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ పోగులు తీసుకోవచ్చండి. లేదు సన్నగా కావాలంటే తక్కువ పోగులు తీసుకోవచ్చు. మరి ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఒక 120 పోగులు తీసుకుంటే సరిపోతుందండి. ఇది నేనైతే అలాగా తీసుకున్నాను, ఎందుకంటే కరెక్ట్గా వచ్చింది. ఇదో అండి, 3 పాయల్ని ఒక తావ చేర్చి బాగా గమ్మేసి దాన్ని పెట్టేస్తానండి. అంటే అల్లుకోవడానికి వీలుగా దానికి టైట్గా పెట్టుకోవాలండి మనం అల్లుకోవడానికి. అందుకనేసి నేను ఇదో అండి ఇలా పెట్టి, మనం బట్టలు ఆరేసే క్లిప్ ఉంటుంది చూడండి, దాన్ని అయితే అక్కడ దానికి పెట్టేశానండి గట్టిగా. అది బాగా గట్టిగా పట్టుకోవడంతో మనము జడ అల్లుకోవడానికి చాలా బాగుంటుంది. అక్కడ లూజ్ వదలకూడదండి, ఎందుకంటే జడలు అక్కడ లూజ్ అయితే మళ్ళీ దండ అంతగా బాగా రాదండి. ఫస్ట్ మనం ఈ పోగులనంతా నీట్గా వచ్చే పోగులనంతా తీసేసి నీట్గా దాన్ని పెట్టుకోవాలి. ఫస్ట్ పోగులంతా నీట్గా వచ్చేసేట్టుగా ఇప్పుడు నైస్ చేసుకోవాలండి. ఇలా నైస్ చేసుకొని మనము జడ అల్లుకోవడమేనండి ఉండేది. ఈ జడ అల్లుకునే దాంట్లోనే మన దండ ఎంత అందంగా తయారవుతుందో తెలిసిపోతుంది. చాలా ఈజీనండి ఇది. మీకు కానీ మీ దగ్గరగా ఇలాంటి చిన్న చిన్న బీడ్స్ దొరికినాయనుకోండి, బీడ్స్ కాదు, డాలర్స్, తప్పకుండా మనం ఇలా దండ తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మెడ నిండుగా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుందండి. అలాంటి దొరకని పక్షంలో కూడా మనము చిన్న చిన్న కమ్మలు ఉంటాయి కదండి, అమ్ముతూ ఉంటారు. ఆ కమ్మల్ని తీసుకొని వచ్చి కూడా మనము ఈ లక్ష్మీ కమ్మలు ఇలాంటివి అమ్ముతారండి. ఒక 2-3 జతలు అలా తీసుకొచ్చి కూడా ఈ దండ ఇలా అల్లుకొనేసి దానికి జాయింట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. కావాలంటే ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదో అండి, పూర్తిగా
బాగా నైస్గా చాలా టైట్గా వేసుకోవాలండి. జడ కూడా అది మనం అల్లడం వచ్చి, ఎందుకంటే టైట్ వేస్తే మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. అందుకని ఎంత వీలైనంత టైట్గా అల్లుకుంటూ బాగా నైస్గా పోగులు ఎక్కడా పోకుండా నీట్గా అల్లుకొనేయాలండి. ఇక చివరిగా వచ్చిన తర్వాత దానికి థ్రెడ్ వేసి బాగా అలా చుట్టేసి కొంచెం ఫెవికాల్ వేసి నలిపేసేయండి. అంతే, చాలా గట్టిగా ఉంటుంది. ఇదోనండి, ఈ రెండు వైపులా అలానే చేశాను. ఇదోనండి దండ, చాలా బాగా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడే అంత షైనింగ్గా ఉంది, అది చాలా బాగా వచ్చిందండి. ఇక ఈ బ్లాక్ థ్రెడ్కి ఇరువైపులా పైన వెనకాల వేసుకునేకండి ఇలాంటిది అమ్ముతారు. మీరు కావాలంటే షాపుల్లో అడగండి, అమ్ముతారు. లేదంటే ఒక షైనింగ్ థ్రెడ్ తీసుకొని వచ్చి మనం జాయిన్ చేసి పూసల్లాగా ఇట్లా పూసలు ఎక్కించేసుకుంటే సరిపోతుంది. ఇదో అండి, నాకైతే ఇది దొరికింది షాప్లో. ఇది 10 రూపీస్ అండి. ఇది వాళ్ళే ముందే ప్రిపేర్ చేసి పెట్టారు దాన్ని తీసుకొని వచ్చి మనం ఈ బ్లాక్ థ్రెడ్కి జాయిన్ చేసేయడమేనండి. ఇదో అండి, జాయిన్ చేసేటప్పుడు కూడా కొంచెం బ్లాక్ థ్రెడ్ తీసుకొనేసి దాన్ని బాగా చుట్టేసి గట్టిగా వేసేస్తే, ముళ్ళు వేసేస్తే సరిపోతుందండి. మనం కొంచెం దీని లోపల పక్క పెట్టి ఇదోనండి ఈ ముళ్ళు అలా వేసేసి బాగా గట్టిగా ఈ బ్లాక్ థ్రెడ్ని తీసుకొని మొత్తం చుట్టేయడమేనండి. బాగా అక్కడ జాయింట్ మాత్రం చేసుకున్నామంటే బాగా సరిపోతుంది. జాయింట్ కొంచెం గట్టిగా ఉండాలా. మీకు ఐడియా వచ్చేస్తుందండి, మీరు చేస్తూ ఉంటే మీకు చాలా ఈజీగా ఐడియా వస్తుంది. ఇదో అండి, నేనైతే కొంచెం పోగులు బ్లాక్ థ్రెడ్ అంతా తీసుకొని ఈ విధంగా బాగా అది రాకుండా గట్టిగా చుట్టేశాను. చివరిగా ఫెవికాల్ కూడా కొంచెం మధ్యలో అలా పూస్తూ ఈ థ్రెడ్ని బాగా చుట్టేశానండి. ఎంతైనా మన చేతితో తయారు చేసుకొని వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. నేనైతే సాధ్యమైనంత వరకు ఇలాగే చేస్తూ ఉంటాను. ఇక బంగారు కాసులు కూడా ఉన్నాయండి, లక్ష్మీ కాసులు. వాటిని కూడా బ్లాక్ థ్రెడ్లో ఇలా అల్లుకోవాలనుకున్నాను. అది బాగుంటుందా లేదా మీరు కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. ఉన్నాయండి నా దగ్గర ఒక 25 కాసులు ఉన్నాయి. ఆ 25 కాసుల్ని నేను ఈ విధంగా బ్లాక్ థ్రెడ్కి వేసుకోవాలనుకుంటున్నాను. ఇక రెండో వైపు కూడా ఈ విధంగా మనం థ్రెడ్లోకి ఇలా జాయింట్ చేసేసి బ్లాక్ థ్రెడ్ చుట్టేసి కొంచెం ఫెవికాల్ వేసి గట్టిగా ముళ్ళు వేయడమేనండి. చాలా బాగా గట్టిగా వచ్చేస్తుంది. ఫస్ట్ దండను మనము జడగా అల్లుకోవడము, రెండు వైపులా గట్టి ముళ్ళు వేసుకోవడము, ఈ జాయింట్ చేసుకోవడం సరిపోతుందండి. ఇదో అండి, దండ రెడీ అయిపోయింది. ఇంకా మనం తీసుకున్న మెటీరియల్ దీనికి జాయింట్ చేయడమేనండి. చూడండి ఎలా ఉందో. ఇలా బ్లాక్ చూస్తూ ఉంటే దాన్నే వేసుకోవాలనిపిస్తుంది. ఇక ఇవండి డాలర్లు, చిన్న చిన్న డాలర్లు. కింద లక్ష్మి వచ్చింది, పైన రెడ్ స్టోను గ్రీన్ స్టోను సైడ్లో వచ్చాయండి. ఇదోండి, ఒకసారి ఇలా పెట్టి చూశాను. ఎందుకంటే ఫస్ట్ ఇలా బాగుంటుందా, నెక్స్ట్ లేకుంటే మధ్యలో ఇంకొకటి ఏమైనా పెట్టాలా అని ఫస్ట్ ఇలా పెట్టి చూశానండి. చాలా బాగుంది. ఇప్పుడేమో ఇలా ఒకసారి బిట్స్ మొత్తం అన్నీ ఈ డాలర్స్ అన్నీ పెట్టి చూశానండి. చాలా బాగుంది. ఇదోనండి, ఇలా అయితే బాగుంటుందా లేకుంటే మధ్యలో ఒక పెద్ద డాలర్ పెడితే బాగుంటుందా, మీరు ఒక్కసారి కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇక ఇది చూడండి, ఇది ఒక చెవికి వేసుకునే కమ్మ అండి. ఇది చాలా బాగుంది. ఇది వేరే సెట్లో వచ్చింది, కానీ ఇంత పెద్ద కమ్మలు ఇంట్లో ఎవరు పెట్టుకోలేదండి. చూడడానికైతే చాలా బాగుంటుంది. ఈ డాలర్స్ కూడా సరిపోతుంది అనుకొని ఇలా మధ్యలో పెట్టి చూస్తామని ఇలా ఐడియా అనుకున్నానండి. ఒకసారి ఇప్పుడే అనుకున్నా జస్ట్. ఇదోనండి, ఇవైతే 2 ఉన్నాయి. ఫస్ట్ ఒకటి ఎలా ఉంటుందో చూస్తామని దీనైతే ఇలా తీసుకొని వచ్చి ఈ బ్లాక్ థ్రెడ్కి వాడానండి. చూడండి, ఒక్కసారి ఇలా మధ్యలో పెట్టేసి వెనకాల మనం చోకు పెట్టుకుంటాం చూడండి, ఆ కమ్మీని కూడా ఆ బిట్లు తీసేసి ఈ కమ్మీని కూడా వెనకాల ఇలా వంచేసానండి. చాలా బాగుంది చూడడానికేమో. ఇదోండి, ఇలా వంచి పెట్టేశాను. గట్టిగా ఉంది, కాకపోతే మళ్ళీ ఎక్కడైనా ఊడిపోతుందనేసి థ్రెడ్ తీసుకొని కొంచెం బ్లాక్ థ్రెడ్ సూది తీసుకొని కుట్టానండి నేను.
ఎక్కడెక్కడ చిన్న చిన్న సందులు ఉంటాయి అక్కడ ఈ బ్లాక్ థ్రెడ్కి దీనికి చాలా గట్టిగా కుట్టాను. థ్రెడ్కైతే చాలా బాగుందండి. దండ ఇలాగే సింపుల్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మొత్తం ఆ డాలర్స్ అన్నీ కుడితే ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఇదోండి, దీనైతే కొంచెం గట్టిగా ఉండడానికి సూది దారం తీసి కుడుతూ ఉన్నాను. ఇదోనండి, ఇలాగే వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూడండి బాగుందా లేదా ఒక్కసారి కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇదైతే ఇంకా ఈజీనండి. మనకి ఇలాంటి కమ్మలు ఉండి ఇంట్లో పెద్దగా పెట్టుకోకుండా ఉన్నప్పుడు వాటిని కూడా ఉపయోగించేసి మనం ఈ విధంగా దండ తయారు చేసుకోవచ్చండి. ఇదోండి, ఇంకా వీటిని కూడా పెట్టేసి సైడ్లో అంతా వీటిని కూడా కొంచెం దారంతోనే కుట్టేశానండి. ఒకసారి డాలర్స్ని కూడా ఇలా పెట్టి చూశాను, చాలా బాగా అనిపించింది. ఇక వాటిని కూడా థ్రెడ్తో ఇటు సైడు అటు సైడు కుట్టానండి. కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుడితే సరిపోతుందండి. ఎందుకంటే వాటిని ఏ ప్లేస్లో అడ్జస్ట్ చేస్తూ నీట్గా అండి. ఎందుకంటే మనకి ఎప్పుడు రాలిపోకుండా మరి కనిపించకుండా దారం కనిపించకుండా కుట్టాలండి. అది కొంచెం కష్టమేం లేదండి, చాలా ఈజీనే ఉంటుంది. ఎక్కడెక్కడ చిన్న చిన్న సందులు ఉంటాయో వాటిల్లో మనం మెల్లిగా ఈ దారాన్ని దూర్చి కుట్టేయడమేనండి. అసలు ఎక్కడ దారం థ్రెడ్ అనేది కనిపించకూడదు మనకి. కావాలంటే చూడండి, ఎక్కడ కానీ కనిపించదు. మీకు వీడియోలో లేకున్నా కూడా రియల్గా వచ్చి చూసినా కూడా కనిపించదండి. అంత నీట్గా కుట్టేసుకోవాలా, అంతేనండి. ఇవ్వండి, ఈ చిన్న చిన్న డాలర్స్ కూడా ఒక్కొక్క సైడు 6 వచ్చాయి. 12 ఉన్నాయని కదండి, సరిపోయింది. నాకైతే ఇలా చేతితో తయారు చేసేటివన్నీ చాలా ఇష్టం అండి. సాధ్యమైనంత వరకు ఏదేది వస్తుందో వాటిని అంతా తయారు చేస్తూ ఉంటానండి. నిజంగా ఒక్కొక్కసారి ఇల్లు కట్టాలి కూడా, అది కూడా మనకి ఈజీ అయితే కట్టేయచ్చండి, మనం కూడా కట్టుకోవచ్చు. కానీ కొన్ని మెటీరియల్ కొన్ని అనుభవం కావాలి అంతే తప్పించి మనకి రానిదంటూ ఏది ఉండదండి. నిజంగా రాని విద్య అంటూ ఏది ఉండదు. ఏ విద్యలు బ్రహ్మ విద్యలు కాదు కదండి. ప్రతి మనిషి పుట్టుకతోనే ఏది నేర్చుకోలేడు, తర్వాతనే నేర్చుకుంటాడు. కాబట్టి నిజంగా అండి నేను మనస్ఫూర్తిగా చెప్తాను, ఏదైనా కానీ నాకు రాదు అని చెప్పేది మాత్రం నాకు నచ్చదండి. అన్నీ వస్తాయని నేర్చుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలి, అంతేనండి. కొంచెం కష్టపడితే అన్నీ వచ్చేస్తాయి. ఇదో అండి, దండ తయారైపోయింది. ఎలా ఉందండి? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. చాలా ఈజీగా మనకి దగ్గరలో దొరికే చిన్న చిన్న వాటితోనే ఒక అందమైనది తయారు చేసుకున్నానండి. ఈ చిన్న చిన్న డాలర్స్ కూడా చాలా ఈజీగా దొరికాయి నాకైతే కూడా. మీకు కూడా అందుబాటులో ఉంటాయి. లేకుంటే కూడా నేను చెప్పాను కదండి, చిన్న చిన్న కమ్మలు తీసుకొని మనం ఈ విధంగా థ్రెడ్తో దండ కూర్చుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎలా ఉందండి? ఒక్కసారి దీన్ని నేను మెడలో కూడా వేసుకుంటాను, చూడండి ఎలా ఉందో. నాకైతే చాలా నచ్చిందండి. మీకు కూడా బాగుంటుందని అనుకుంటాను. బాగుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. ఉంటానండి. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి.